హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా మేమైతే హాస్పిటల్‌కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మాకైతే ఈఎస్ఐ కార్డ్ ఉందన్నమాట. ఇంకా ఈఎస్ఐకి అయితే వెళ్తున్నాం. ఇంతకుముందు బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా! ఒకసారి మళ్ళీ రీచెకప్ చేసుకుందామని అయితే నేనైతే హాస్పిటల్‌కి అయితే వచ్చేసినాను. ఎండలైతే ఫుల్ కొడుతున్నాయి ఫ్రెండ్స్. కొంచెం ఇక్కడ కూలర్ ఆన్ చేసినందుకు ఓకే బాగుంది అనిపించింది. లోపల డాక్టర్ ఉంటే చూపించుకున్నాను. కనీసం డాక్టరు మనం ప్రైవేట్‌లో చూపించుకున్న ఫైల్స్ కూడా ఓపెన్ చేసి చూడలేదండి. నాకైతే మస్తు బాధ అనిపించింది. మనం చెప్పేదే వింటుంది కానీ ఒక్కసారి ఫైల్ ఓపెన్ చేసి చూద్దామని అయితే ఆ మేడం చూడలేదండి. నాకెందుకో చాలా బాధ అనిపించింది. ఇంకా సరే మేడం ఒకసారి బ్లడ్ చెకప్ అన్నా చేయించానంటే, ఇక్కడ చేయరమ్మా ఇలాంటి టెస్టులు అయితే ఇక్కడ లేవు అనేసిందన్నమాట. బ్లడ్ చెకప్ చేయడానికి లేవంట ఇక్కడ. అది కూడా సిబిపి టెస్ట్ అండి. లేదంటే సరే మరి వేరే హాస్పిటల్ కన్నా రాయండి అంటే అలా రాయడం కుదరదని చెప్పేసింది. ఇంకా సరే అనేసి ఇక నేను అక్కడి నుంచి బయలుదేరేసి డ్యూటీకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. కానీ హాస్పిటల్‌కి వెళ్ళిన పని అయితే కాలేదని చాలా డిసప్పాయింట్ అయిపోయినాను నేనైతే. ఎందుకంటే మన శాలరీలో నుంచి కట్ అవుతుంటాయి కదా మనీ. ఆ మనీనే కదా వాళ్ళు శాలరీగా తీసుకునేది. ఇంకా ఈరోజైతే హాస్పిటల్‌లో ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.